లేఖనాన్ని చదువుదాము. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ నీతిమంతులకు అనీతిమంతులకు ఉన్న తేడాను చెబుతూ నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అంటున్నాడు. ఇంకా దావీదు భక్తిహీనుల పరిస్థితులను వివరిస్తున్నాడు. యెహోవా వారిని చూసి నవ్వుతున్నాడు అని కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం కూడా మాట్లాడతాడు. వారు తీర్పు కాలం వస్తుందని ఆయనకి తెలుసు. భక్తిహీనుల కడపడ పరిస్థితి దృష్ట్యా భక్తి లేకుండా ధన సమృద్ధి కలిగి ఉండడం కన్నా దైవభక్తితో కొంచెం కలిగి ఉండడం చాలా శ్రేష్టము. తీర్పు దినమున మన సంపద మనకేమీ మేలు చేయదు. నిర్దోషులు అంటే నీతిమంతుల స్వాస్థ్యము సదాకాలము నిలుచును, అంటే తరతరములు ఉండును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులరా, ఈ లోకంలో మనం నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా క్రీస్తు రక్తంలో కడగబడి బ్రతికితే